చూడండి హండీలు చూస్తే ఎన్ని ఉన్నాయి. చికెన్ హండీలు చికెన్ మ్యారినేషన్ కోసం దగ్గర 10 హండీలు అయితే ఉన్నాయి. సో అటు సైడ్ 2, ఇటు సైడ్ 4, సో పైన ఒక 2. సో కట్టెల పొయ్యి మీద వేడివేడిగా రెడీ అవుతూ ఉంటాయి. అక్కడ 2 రెడీగా ఉన్నాయి అనమాట. బిర్యానీ అయిపోయేసి అవి అయిపోతానే ఇవైతే కుక్ చేస్తారు. సో ఎప్పటికప్పుడు వేడివేడిగా కుక్ చేస్తూనే ఉంటారు, అయిపోతూనే ఉంటుంది అనమాట. దీని పేరు వచ్చేసి బిర్యానీకి గ్రీన్ గ్రేవీ అంట. సో దీంతో బిర్యానీ తింటే టాప్ నాచ్ అసలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వరంగల్లో ఫేమస్ బిర్యానీ అయినటువంటి హోటల్ తయాబ్కి అయితే వచ్చాను. నేను వచ్చిన టైంకి రంజాన్ సీజన్ నడుస్తుంది. హలీంతో ఆ బోట్స్ ఆ డెకరేషన్ మీరే చూసేయండి. సో నేను బిర్యానీ తిన్న తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. బిర్యానీ మాత్రం చాలా బాగుంది. చాలా మంది సజెస్ట్ చేశారు. సో గతంలో నేను ఖుర్షీద్ తీసాను. ఆ ఖుర్షీద్ కింద చాలా కమెంట్స్ వచ్చాయన్నమాట, హోటల్ తయాబ్ కవర్ చేయమని చెప్పేసి. ఫైనల్ ఈరోజు వీడియో అయితే చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూసి స్టార్టింగ్లో లైక్ చేసేయండి గైస్. లొకేషన్ వచ్చేసి మనకు తయాబ్ బిర్యానీ వచ్చేసి మనకు కరెక్ట్గా మండీ లైన్లోనే ఉంటుంది లొకేషన్ డిస్క్రిప్షన్ కూడా పెడతాను. మీరు వీడియో లాస్ట్లో చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. థ్యాంక్ యూ. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట, ముందర డైనింగ్. సో నేను రంజాన్ సీజన్లో వచ్చాను. సో ఇప్పటికే మనం అరౌండ్ 3 o'clock అయిపోయింది. హలీం అయితే టేస్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ అయినా జనాలు సండే లేరు, ఇంకా ముందర కూడా ఉన్నారు. సో ప్లేస్ కొంచెం ఓల్డ్గా ఉంటుంది, కొంచెం మాస్గా ఉంటుంది అనమాట. ఫ్యామిలీతో వస్తే పార్సల్ అయితే ప్రిపేర్ చేయండి. హోటల్ తయాబ్లో మనకు ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ 160, ప్లేట్ వచ్చేసి 320 రూపీస్. ఫ్యామిలీ ప్యాక్ 4 పీసెస్తో మనకు 650. కుష్కా బిర్యానీ రైస్ ఓన్లీ వచ్చేసి 100 రూపాయలు అనమాట. జంబో ప్యాక్ వచ్చేసి 6 పీసెస్తో 950 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సింగిల్ బిర్యానీ ఇక్కడ కడుపు ఫుల్ అయిపోతుంది. సో మంచిగా మసాలా అయితే బాగా ముక్కలు మొత్తానికి పడుతుంది. సో డబుల్ మసాలా కావాలంటే డబుల్ మసాలా, సింగిల్ మసాలా కావాలంటే సింగిల్ మసాలా సో వేస్తారనమాట. ఇక్కడ మసాలా ఫ్లేవర్ అయితే ఇక్కడ కొడుతుంది. వీడియో తీస్తుంటే గుప్పని. ఇది వచ్చేసి సింగిల్ బిర్యానీ అనమాట. క్వాంటిటీ చూడండి ఎంత ఇస్తారు, 160 రూపీస్కి. సో గైస్ నేను వచ్చేసి కరెక్ట్గా రంజాన్ సీజన్లో వచ్చాను కాబట్టి చికెన్, మటన్, హలీము ప్రిపరేషన్ ఏరియా అనమాట ఇది వచ్చేసి. సో చూడండి ఎన్ని హండీలు ఉన్నాయో. సో ఇది వచ్చేసి స్వీట్ ఐటమ్ కద్దు కక్కీర్ అంట. సో మొత్తం కట్టెల పొయ్యి మీదే వుడ్ ఫైరే ఉంటుంది. గ్యాస్ అయితే మ్యాక్సిమం వాడరు. ఒక రెగ్యులర్ కస్టమర్ అయితే ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు బన్నీ అన్న. ఓకేనా, మీకు బిర్యానీ టేస్ట్ ఎలా అనిపించింది అన్న? ఆల్మోస్ట్ బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది బిర్యానీ. ప్లేట్ సింగిల్ వచ్చేసి 160, చాలా బాగుంటుంది. క్వాంటిటీ కూడా నీకు మళ్ళీ రివర్స్ ఇంకోసారి కూడా ఏమంటే ఎక్స్ట్రా రైస్ ఇవ్వమంటే ఇస్తారు. ప్లస్ కర్రీ టేస్ట్ చేస్తే నువ్వు మళ్ళీ రావాల్సింది ఎప్పటికైనా. ఓకే, మీరు టేస్ట్ అలా ఉంటుంది. వస్తున్నారన్నా? మేము గత 10 సంవత్సరాలకి వెళ్ళి వస్తూ ఉంటాను. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు వరకు టేస్ట్ ఏమన్నా మారింది? అలానే మెయింటైన్ చేస్తాను. లేనా టేస్ట్ అయితే ఎప్పటికి మారదు. టేస్ట్ ఎప్పటికీ అప్పటి లెక్కనే ఉంటుంది. ప్లస్ కర్రీ కూడా బాగుంటుంది. ఓకేనా, కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటాం. దాని కర్రీ తింటే నువ్వు మళ్ళీ రావాల్సిందే. ఓకే, సో అంత బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. అటు హోటల్ తరపున మాట్లాడడానికి ఒక అన్న అయితే ఉన్నారు. ఆయన మాటల్లో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఆయన మీ పేరన్నా? నా పేరు మున్నా. ఓకేనా, మన తయాబ్ హోటల్ ఇప్పటికి వరంగల్లో స్టార్ట్ చేసి ఎంతకాలం అవుతుంది? 15 years అవుతుంది. 15 years అవుతుందా? ఓకే, 15 yearsలో వరంగల్లో ఒక మంచి ఆదరణ పొందిందని విని నేను వచ్చానన్నా. సో అంత ఆదరణ పొందడానికి మెయిన్ రీజన్ ఏంటన్నా? మాది బిర్యానీ చాలా బాగుంటుంది. తయాబ్ హోటల్ ఒక బ్రాండ్. కస్టమర్ వలన, మా బిర్యానీ వాళ్ళకు నచ్చడం వలన వాళ్ళు చాలా మంది మన దగ్గరకు వస్తున్నారు. చాలా సంతోషం. వాళ్ళందరూ రావడం, అందరు తినిపోవడం, చాలా మంది బాగుందని చెప్పడం, చాలా హ్యాపీ. మన హోటల్ పేరు కూడా చాలా బాగా నడుస్తుంది. మన పేరు కూడా చాలా బాగుంది తయాబ్ హోటల్. తయాబ్ హోటల్ అంటేనే ఒక బ్రాండ్ అయిపోయింది. ఓకేనా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టెల పొయ్యి మీద ఇంకా రన్ చేస్తున్నారు. అంటే దానివల్ల మంచి ఆదరణ ఉందని కూడా విన్నాను. కట్టెల పొయ్యి అంటే మన బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేస్తేనే ఒక దాని రుచి వేరే ఉంటుంది. సో ఆ పాయింట్ ఎక్కువ మంది చెప్పారు. ఇప్పటికీ కట్టెల పొయ్యి స్టార్టింగ్ ఫస్ట్ నుంచి, ఎప్పటి నుంచి కాదు, చాలా నుంచి ఇప్పటి వరకు కట్టెల పొయ్యి మన దగ్గర గ్యాస్ దగ్గర మనకు రోజుకి ఎన్ని హండీలు అవుతా ఉంటాయినా?
ఒక 10-15 దాకా పోతాయి డైలీ. ఓకే, మన టైమింగ్స్ కరెక్ట్గా టైమింగ్ 10:30కి స్టార్ట్ అయిపోతుంది. నైట్లో 12-1-2 దాకా మీకు దొరుకుతాయి అవైలబుల్. ఓకే, సో ఈ మార్నింగ్ 11 నుంచి మనకు నైట్ 12 దాకా దగ్గర 10 నుంచి 15 హండీలు అయిపోతాయి. ఓకే, హాలిడే ఏమన్నా ఉందా? రెగ్యులర్గా ఉంటుంది? రెగ్యులర్ ఉంటుంది, అట్లా హాలిడే ఏం లేదు. రంజాన్లోనే ఒక 2-3 రోజులు సెలవు ఇస్తారు అంతే. ఓకే, రంజాన్ సీజన్, రంజాన్ హలీం ఇప్పటికే స్టార్ట్ చేశారు తినడము. ఓకేనా, కరెక్ట్గా మన తయాబ్ హోటల్ లొకేషన్ చెప్పాలంటే వరంగల్ మండి బజార్, రుద్రమాదేవి దగ్గర, పోచమ్మైదాన్ సర్కిల్, రుద్రమాదేవి దగ్గర, ఖుషీ హోటల్ పక్కనే తయాబ్ హోటల్. ఓకేనా, మన దగ్గర ఓన్లీ బిర్యానీ ఉంటుంది, దానికి ఇంకేమన్నా ఐటమ్స్ ఉంటాయా? బిర్యానీ ఆర్డర్ కూడా అవైలబుల్ తీసుకుంటాం, మనం ఆర్డర్ కూడా చేసిస్తాం. ఓకే, సో బిర్యానీ మెయిన్ మన దగ్గర. ఓకేనా, ఆ బిర్యానీని మేము కూడా టేస్ట్ చేసి మా ఆడియన్స్కి ఎలా ఉందో మా అభిప్రాయాన్ని షేర్ చేస్తాం. థ్యాంక్ యూనా. సో గైస్, ఫైనల్లీ నేను కూడా ఒక సింగిల్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. సో పొగలు కక్కుకుంటూ బిర్యానీ బయటకు వస్తా అంటే వీడియో తీస్తుంటే ఆ మసాలా వాసన నా మైండ్ పోగొడుతుంది అనమాట. అంత బాగుంది మసాలా వాసనే. సో క్వాంటిటీ చూడండి అసలు ఎంత ఇస్తున్నారు, 160 రూపీస్కి వర్త్ అని చెప్పాలి. ఆ క్వాంటిటీ చూస్తా అంటేనే కడుపు ఫుల్ అయిపోతుంది. అయితే ఆ క్వాంటిటీ చూడండి ఎంత ఇచ్చారు. సింగిల్ పర్సన్ బిర్యానీ అనమాట ఇది వచ్చేసి. సో బాగా తినే వాళ్ళు అయితే వాంచవచ్చు, నార్మల్గా తినే వాళ్ళు అయితే ఇద్దరు ఈజీగా తినచ్చు. సో క్వాంటిటీ వైజ్ అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఒక పీస్ ఇచ్చి ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే ఇస్తారు. 160 రూపీస్ దీని కాస్ట్. మనకు లెగ్ పీస్ అయితే వచ్చింది, మీరే చూసేయండి. సో పీస్ చూడండి ఎంత టెండర్గా ఎంత సాఫ్ట్ కుక్ అయిందో. మసాలా అయితే బాగా పట్టింది. సో దీని మీద కొద్దిగా నిమ్మకాయ వండుకొని, సో ఆనియన్ స్టఫ్ చేసుకొని, వీళ్ళ స్పెషల్ గ్రీన్ షేర్వాని అలా వేసుకొని ముద్ద పెట్టుకొని తింటే మసాలా మీకు ఎంత కావాలంటే అంత వేస్తారనమాట. ఎక్స్ట్రా కావాలన్నా కూడా వేస్తారు, లైట్ కావాలన్నా కూడా వేస్తారు. సో అసలు వీడియో తీస్తుంటేనే ఆ మసాలా ఫ్లేవరు మైండ్కి తగులుతా అంటే ఎప్పుడెప్పుడు తిన్నాం అనిపించింది బిర్యానీ. అంత బాగుంది. సో వీళ్ళ గ్రీన్ షేర్వాతో కానీ నంచుకొని బిర్యానీ తింటే వీళ్ళ టాప్ నాచ్, అసలు చాలా బాగుంది. సూపర్ గైస్, బిర్యానీ అయితే అదిరిపోయింది. వరంగల్లో తయాబ్ బిర్యానీ అంటే ఏమో అనుకున్నా, చాలామంది చెప్పారు అందరికి టేస్ట్ అంత బాగుంది కాబట్టి అంతమంది సజెస్ట్ చేశారు. సో ఈ ప్లేస్లో కొంచెం మాస్గా ఉంటుంది డైనింగ్ అయితే. ఫ్యామిలీస్తో వచ్చేటప్పుడు కొంచెం ఆలోచించండి, పార్సల్ తీసుకోవచ్చు. బ్యాచిలర్స్ వస్తే పండగ చేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చే క్వాంటిటీకి భయంకరంగా తినచ్చు. బాగుంది గైస్ బిర్యానీ అయితే. లొకేషన్ వచ్చేసి మనకు వరంగల్లో మండి బజార్ వీధిలో తయాబ్ బిర్యానీ సెంటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను రంజాన్ సీజన్లో వచ్చాను, అయినా క్రౌడ్ ఏమాత్రం తగ్గలేదు. వీడియో అయితే ఎంత గైస్, వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.